ఇవాళ మన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, మనం అంతా ఒక బోట్లో వెళ్తున్నాం, సముద్రంలో వెళ్తా ఉన్నాం. ఈ బోటుకి వాళ్ళు కూర్చున్న వైపు చిల్లు పడితే వాళ్ళు మాత్రమే మునిగిపోతారు అనుకునే ఎర్రబొగులు ఉన్నారు. లేకపోతే మనం అంతా ఈ హాల్లో ఉన్నాము, ఆ వైపు నేను నిప్పు అంటుకుంటే మీరు తగిలిపోతారు, నా దగ్గర రాదనేటువంటి వెర్రితనం నా దగ్గర ఉంది. ఈ దేశంలో ఎవరికి నష్టపెట్టినా అందరం నష్టం కలుగుతుంది, దేశానికి నష్టం కలుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం. ఈ విషయాన్ని పూర్వం మన సనాతన ధర్మంలో ఉపనిషత్తులో చెప్పారు. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపస్థితి. ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని తన యొక్క ఆత్మయందు దర్శిస్తాడో సర్వభూతస్థం ఆత్మానం తత్వన విజుగుప్సతే, అతను ద్వేషించడు. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మైవ భూద్విచారత. ఎవరైతే తెలుసుకుని ఉన్నాడో తన ఆత్మే సమస్తము, అందరూ నా వాళ్లే అని తెలుసుకున్నాడో తత్ర కో మోహ క శోక. అతనికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది, ఏకత్వం అనుపశ్యత, ఏకత్వాన్ని మాత్రమే దర్శిస్తాడని చెప్పారు. నేను భారతదేశంలో పుట్టినటువంటి అనేక ధర్మాల్లో అనేక గొప్పతనాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడ ఇద్దరు నాకు తెలియదు, మేము ఎవరైనా చూడలేదు, మేము లెక్క పెట్టలేదు. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసు, భారతదేశంలో దేవుడిని ఎక్కడ ఆకాశంలో నిలబెట్టలే. భారతదేశంలో దేవుడు అంటే మనం దండం పెట్టుకోవాల్సిన, మనం విధేయంగా ఉండాల్సినటువంటి ఒక సత్తా మాత్రమే కాదు. భారతదేశంలో దేవుడు అంటే మీరు అందుకోవాల్సిన ఒక స్థితి, ఇట్స్ స్టేటస్, ఇట్స్ లెవెల్. మీరు అందుకోవాలి అక్కడ దాకా. ప్రపంచంలో అందరూ మీకు అనేక వాగ్దానం చేశారు. మీకు స్వర్గం ఇస్తాం, మిమ్మల్ని అధ్యక్షుడిని చేస్తాం, యావత్ మొత్తం భూమి మీద ఉన్నటువంటి సంపద అంతా మీకు కట్టబెడతాం, మిమ్మల్ని రాజుని చేస్తాం, లేకపోతే ఇక్కడ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం, మీ ఇంట్లో కరెంట్ ఇస్తాం. చాలా వాగ్దానాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ప్రాచీన ధర్మాలు మీకు చేసిన వాగ్దానం ఏమిటంటే, ఇంతకు మించిన వాగ్దానం ఎవరు చేయలేరు, వాళ్ళు మిమ్మల్ని దేవుడిని చేస్తామని చెప్పారు. బుద్ధుడు చెప్పినాడు, నీకు నువ్వే దీపాన్ని కావాలి, నీకు నువ్వే వెలుగు కావాలి అని చెప్పినాడు. రూట్ మ్యాప్ కూడా వాళ్ళు చెప్పారు. దాంట్లో ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, మీరు అవతల వాళ్ళని ద్వేషించకుండా ఉండడం. మీరు ద్వేషించిన మరుక్షణం మీకు తలుపులు మూసుకుపోతాయి. పైనకి వెళ్ళిన తర్వాత ఎగురుకుంటూ పెడితే మీకు స్వర్గం, నరకం, లేకపోతే అప్సరలు, పురుష స్పర్శ ఎరుగని కన్యలు మాట దేవుడు కానీ, ఇక్కడైతే సమస్త నరకాన్ని సృష్టిస్తారు. మీరు నరకాన్ని అనుభవింపజేస్తారు. మీరు ఆ నరకంలో ఉంటారు, మమ్మల్ని నరకంలో ముంచుతారు. అంచేత ఇవాళ మతస్థులకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో మతాలు మన కళ్ళ ముందు పరిణామం చెందుతూ ఉన్నాయి. హిందూ మతం పరిణామం చెందుతూ ఉన్నది, ముస్లిం మతం పరిణామం చెందుతూ ఉన్నది, క్రైస్తవ మతం పరిణామం చెందుతున్నది. గమనించాలి మీరు విషయాన్ని, అర్థం చేసుకోవాలి మీరు విషయాన్ని. ఇక్కడ హిందువులు ముస్లింలు, హిందువులు క్రైస్తవులు, క్రైస్తవులు ముస్లింలు, హిందువులు బౌద్ధులు కూడా వాళ్ళ మధ్య తగాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. కానీ చాలా స్వల్పకాలం, కొద్ది కాలం ఉన్నాయి, కొన్ని తగాదాలు ఉన్నాయి. కానీ మైత్రి చాలా పెద్దది. చాలా మంది దాచిపెడుతున్నారు ఈ విషయాన్ని, మీరు గమనించాలి. అక్కడ వారి పూరికి వెళ్ళండి, మీరు జగన్నాథ రథానికి మీరు వెళ్తే ఒకసారి ఆయన రథోత్సవం అందరికీ తెలుసు. పూరి జగన్నాథుడి రథం ఏ విధంగా పోతుందో, ఆ రథం పోతున్నప్పుడు ఈ భక్తుడికి ఏదో సమస్య వచ్చి రాలేకపోతున్నాడు. ఉండవయ్యా, ఆ రథం కొంచెం ఆపు, నేను వచ్చేదాకా అన్నాడు. ఆ రథం ఆగిపోయింది. ఎవరు? ముస్లిం భక్తుడు ప్రార్థిస్తే. ఇది నేను చెప్తున్న కథ కాదు, మీరు పూరి వెళ్తే చెప్తారు వాళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన సమాధి సలాబేగా అనేటువంటి మహాకవి, ఆహే నీలా శైలా అనే పాట, ఆ పాట మొత్తం ఒరిస్సా అంతా పాడతారు. అక్కడికి పోయినప్పుడు ఆ రథం ఆగిపోతే ఇప్పటికి కూడా భక్తులు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆనాటి విషయానికి ఈ రోజుకి కూడా ఆ సమాధి దగ్గర ఆ రథాన్ని ఆపుతారు. ఈ రోజుకి ఆపి ఆ తర్వాత తీసుకెళ్తారు. ఇది ఒరిస్సా. వెనకాల మీరు కడపకు వెళ్ళండి, కడపలో గుళ్ళ దగ్గర ముస్లిం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి రోజు క్యూ కడతారు. ఎందుకంటే మా అల్లుడు, ఎందుకంటే బీబీ రాజ్యాంగమని పెళ్ళాడాడు. మీరు నెల్లూరు వెళ్ళండి, రొట్టెల పండుగ చేసుకుంటారు. హిందువులు ముస్లింలు రొట్టెలు ఒకళ్ళకొళ్ళు అందించుకుంటారు. ఇది కదా సమన్వయం, ఇదే కదా భారతదేశం. ఇలా నిర్మించుకుంటారు కదా మాకు విశ్వశాంతి, భారతదేశ శాంతి ఇప్పటిదాకా ఉన్నది. ఇవాళ వీళ్ళు వచ్చి నువ్వు వాడి దగ్గర వస్తువులు కొనకు, వాడి ముఖం చూడకు, వాడిని నువ్వు ద్వేషించు అని ఒకళ్ళకొకళ్ళు నేర్పుతున్నారు. ఇవాళ నేను హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి ముగ్గురికి చెప్తున్నాను, మన మతంలో మా సిద్ధాంతం అది. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మా సిద్ధాంతం ఏంటంటే, ప్రతి మతంలో, ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇవాళ అనుసరించక్కర్లేని విషయాలు ఉన్నాయి. రాముడికి అనుమానం వస్తే భార్యను వదిలిపెట్టేశారని రాశారనుకోండి, నిజమో కాదు మనకు తెలియదు. మన భార్యను అనుమానం వస్తే వదిలిపెడితే కేసు పెడతారు మన మీద. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అది ఆ రోజు పనికిరాదు, మనకు తెలియదు ఆ విషయం.
అలాగే ఖురాన్లో దొంగతనం చేస్తే చెయ్యి ఖండించండి అని రాశారు. ముస్లింలు ఇవాళ దొంగతనం చేస్తే మా చేతులు ఖండించండి, మా ప్రవక్త గారు చెప్పారు, మా ఖురాన్లో ఉందని ఏం ఉద్యమాలు చేయట్లే. ఆ రోజు అది అవసరం, ఇవాళ అవసరం కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు ముస్లింవి, అందుకని నువ్వు హిందువులాగాకి దూరంగా ఉండు. నువ్వు క్రైస్తవుడివి, అందుకని వాళ్ళకి దూరంగా ఉండు, ముస్లింలకి హిందువులకి. నువ్వు హిందువువి, ముస్లింలకి క్రైస్తవులకు దూరంగా పెట్టని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడటం లేదు. వాళ్ళకి మతం తెలియదని చెప్తున్నాను నేను. వాళ్ళకి అర్థం కాలేదు మతం అంటే ఏమిటో. ఈ విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తుపట్టాలి. క్రైస్తవులు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి అక్కడ హిందువులు తెచ్చిన ప్రసాదాన్ని తీసుకోవద్దు అని చెప్తున్నారు. తీసుకోవడం లేదు. ఇప్పుడు హిందూ హృదయం గాయపడుతుంది, అతని యొక్క ప్రేమ గాయపడుతుంది. నేను అడుగుతున్నాను, నువ్వు ఒక్క హిందూ దగ్గరకైనా వెళ్ళి ఇది విగ్రహం ప్రసాదం అని అడుగు. ఆయన కాదు ఇది దేవుడి ప్రసాదం అని చెప్తాడు. ఇది విగ్రహం ప్రసాదం కాదు, అది విగ్రహానికి అర్పించలేదు, దైవానికి అర్పించినటువంటి ప్రసాదం. అది శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్పించినటువంటి ప్రసాదం, గణేశుడికి అర్పించినటువంటి ప్రసాదము, అమ్మవారికి అర్పించినటువంటి ప్రసాదము, మరెవరికైనా అర్పించిన ప్రసాదం తప్పితే విగ్రహానికి అర్పించిన ప్రసాదం కానే కాదు. అంచేత నీ సూత్రం వర్తించదు. నువ్వు ఆ ప్రసాదం తిని అతని యొక్క ప్రేమను నువ్వు పొందు. అలాగే ముస్లిము తన యొక్క దైవానికి సంబంధించినటువంటి 40 రోజులు రంజాన్ మాసం ఉపవాసం ఉంటున్నాడు. అది దైవాన్ని గురించి, అల్లాహ్ గురించి కాదు. అల్లాహ్ అనేది పేరు, దైవాన్ని గురించి. నువ్వు ఏ దైవాన్ని గురించి గుళ్ళో పెట్టుకున్నావు అదే దైవాన్ని గురించి. శివాజీ మహారాజు రాశాడు ఈ ఉత్తరాన్ని. ఏమని? హిందువుల గుళ్ళలో గంటలు మోగుతాయి దైవాన్ని కీర్తిస్తూ, ముస్లింల మసీదుల నుంచి నమాజులు వస్తాయి, వాళ్ళు పిలుస్తారు నమాజుకు రమ్మని చెప్పి. అది కూడా దైవాన్ని గురించి. ఇది దైవాన్ని గురించి కాదనుకున్న మూర్ఖులు ఈ మాట ఔరంగజేబు ఉత్తరం రాశాడు. మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇవాళ ముస్లింల దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు.